అనేక లక్షల మంది జీవితాల్ని ప్రభావితం చేసి వారి జీవితాల్లో పాజిటివిటీని నింపి డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే నినాదంతో అనేక కోట్ల మందికి సందేశం ఇస్తూ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకే కాకుండా దేశ విదేశాలలో ఉన్నటువంటి తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడాను డబ్బు సంపాదించడం మీద మెళకువలు ఉండాల్సిన ఆలోచన విధానాన్ని గైడ్ చేస్తూ ఉన్నటువంటి ఆచార్య శ్రీ అనంత కృష్ణ స్వామి వారు మరణించారు. ఇది చాలా బాధాకరమైన విషయము. వారు ఇచ్చినటువంటి సేవలు చాలా గొప్ప సేవలు తెలుగు ప్రజలకి అందించడం జరిగింది. మానవుడు పేదవాడిగా పుట్టడం అతని తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం అతని తప్పు అని చెప్పేసి డబ్బు సంపాదించాలి, ఐశ్వర్యవంతుడిగా మానవుడు బతకాలి, అది మానవుని యొక్క హక్కు అని చెప్పేసి వారు ఒక పెద్ద మిషన్ని ముందుకు తీసుకెళ్తూ మనీ మంత్ర అనే పేరుతో అనేక సెషన్స్ ఏర్పాటు చేశారు. అనేక లక్షల మంది వారి సెషన్స్ అటెండ్ అవ్వడము, వారి నుండి సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు పట్ల ఎలాంటి నమ్మకాలు కలిగి ఉండాలి, డబ్బు పట్ల ఎలాంటి అపోహలు కలిగి ఉండకూడదు అనే విషయం మీద వారు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని అనేక మంది లాభం పొందిన వారు చాలామంది ఉన్నారు. అయితే వారు ఇచ్చినటువంటి పాజిటివిటీని చూసుకున్నట్లయితే, వారు ఇచ్చే సేవలను చూసుకున్నట్లయితే చాలా అమోఘమైనటువంటి సేవలు ఉన్నాయి. మరి అలాంటి ఆచార్య శ్రీ అనంత కృష్ణ స్వామి వారు ఈరోజు మనతో పాటు లేరు అని చెప్పాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ సర్వేశ్వరుడు వారి కుటుంబ సభ్యులకు గొప్ప సహనాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వారు ప్రజల జీవితాలు ఇచ్చినటువంటి విలువను మనం చూసుకున్నట్లయితే, ప్రజలలో నెగిటివిటీ ఏదైతే ఉందో, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను సాధించలేను, నేను పేదవాడిగానే ఉండిపోతాను, డబ్బు సంపాదించడానికి నేను అర్హుణ్ణి కాదేమో, డబ్బు నా జీవితంలోకి రాదేమో, దానికి నేను తగినవాడిని కాదేమో అన్న ఆలోచనలు ఎంతమంది అయితే కలిగి ఉంటారో, ఈ ఆలోచనను తీసేసే విధంగా నువ్వు అర్హుడివి, నీకు కావలసిన సంపద ఈ సృష్టిలో ఉంది, విశ్వంలో ఉంది, నువ్వు సంపాదించడానికి అర్హత కలిగి ఉన్నావు, నీ జీవితంలోకి డబ్బు వస్తుంది, సంపద వస్తుంది, సిరి సంపదలు వస్తాయి, దానికి నీకు ఉండవలసిన ఆలోచన విధానం ఏమిటి, నువ్వు ఎలా ఆలోచించాలి, యు కెన్ డూ ఇట్, నువ్వు సాధించగలుగుతావు, నువ్వు సంపాదించగలుగుతావు, నువ్వు స్పష్టంగా ఒక విషయాన్ని అనుకొని దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తే అది నీ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఆకర్షణ సిద్ధాంతం, ఆకర్షణ నియమం గురించి, మనీ లాస్ గురించి, మనీ రూల్స్ గురించి, మనీ మన జీవితంలోకి రాకపోవడానికి కారణాలేంటి చెప్పడానికి అనేక వర్క్షాప్స్ వారు కండక్ట్ చేస్తున్నారు. మనీ బ్లాక్స్ ఏమున్నాయి అంటే, ఓ జీవితంలో డబ్బు రాకుండా అడ్డుపడే ఆటంకాలు ఏమేమి ఉన్నాయి, డబ్బు రావాలంటే ఈ ఆటంకాన్ని ఎలా తొలగించుకోవాలి, మన జీవితంలోకి బ్లెస్సింగ్స్ రావాలంటే మనం ప్రజలతో ఎలా మన వ్యవహారం ఉండాలి. వారు చెప్పినటువంటి ఈ సిద్ధాంతాలలో మానవ సేవయే మాధవ సేవ అన్నట్లుగా ప్రజలకి మనం ఎలా ఉపయోగపడాలి, ప్రజల మీద మన కారుణ్యము, మన కృప, మన సహాయం ఎలా ఉండాలి, మన చేయి ఎప్పుడు కూడా పై చేయిగా ఎలా ఉండాలి, ఇచ్చే చేయిగా ఎలా ఉండాలి, ఇచ్చేవాడిగా ఎలా ఉండాలి, తెలిసేలా ఇవ్వడం ఏంటి, తెలియకుండా ఇవ్వడం ఏమిటి, పక్కవాడికి కూడా తెలియకుండా ఎలా సహాయం చేయాలి, సహాయం చేసేవాడి జీవితంలో ఎంత గొప్ప కారుణ్యం వస్తుంది, ఎంత గొప్ప ఆశీస్సులు వస్తాయి. మనకు కావాల్సినంత ఈ విషయంలో ఉన్నప్పుడు, మనకు కావాల్సింది విశ్వం నుంచి పొందాలంటే మన పొరుగు వాళ్ళతో ఎలా సహాయం చేయాలి, అసలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య పిల్లలతో ఎలా ఉండాలి, వారి మీద ఎంత ఖర్చు పెట్టాలి, అసలు మన మీద మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, మన స్నేహితుల మీద, మన బంధువుల్లో, మనకు తెలిసిన వాళ్ళు బాధల్లో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఆదుకోవాలి, ఎంత గివ్ చేస్తే అంత గెట్ చేస్తాము, గివింగ్ ఇస్ గెటింగ్, ఎంతైతే ఇస్తామో అంతకన్నా అనేక రెట్లు పొంది మనం ఎంతైతే ఇస్తామో అది అనేక రెట్లు పెరిగి మన జీవితంలోకి ఎలా వస్తుంది అని చాలా చక్కగా వివరించుకుంటూ ప్రజలకు పాజిటివిటీని నింపి, ఈర్ష్య లేకుండా, ద్వేషం లేకుండా, పగ లేకుండా, ప్రతీకారం లేకుండా, క్షమాగుణం వచ్చే విధంగా, అహంకారం దరిదాపుల్లో కూడా లేకుండా మానవుడు ఎలా బతకాలో చాలా చక్కటి బోధనలు ప్రజలకు అందజేసుకుంటూ, మరి ప్రజల్లో కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా మనశ్శాంతిగా ఎలా బతకాలి, ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలి, ప్రశాంతమైన జీవితం ఎలా ఉండాలి, సంతోషంతో కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఎలా ఉండాలి, చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో మంచి మాట చెప్పేవారు కరువైపోయారండి. మంచిగా బతుకు, మంచిగా ఆలోచించు, మంచిగా పని చెయ్యి, నువ్వు సాధించగలుగుతావు, నీ వల్ల అవుతుంది,
నువ్వు కోరుకుంది నీ జీవితంలోకి వస్తుంది అని ఇలాంటి మాటలు ఎప్పుడైతే వింటామో మనకు ఒక పాజిటివిటీ వస్తుంది, వైబ్రేషన్స్ వస్తుంది, ఆ ఎనర్జీ మన జీవితంలోకి వస్తుంది. మరి ఇలాంటి మాటలు కాకుండా మరి నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ జీవితం ఇంతే ఉంటుంది, మనం సాధించలేము, ఇలా నెగిటివ్ మాటలు వింటుంటే మనిషి అక్కడ వీక్ అయిపోతాడు, మానసికంగా అన్ని రకాలు వీక్ అయిపోతాడు. ఇలాంటి సమాజంలో పాజిటివ్ మాటలు చెప్పేటటువంటి ఈ అనంత కృష్ణస్వామి వారు ఈరోజు నిజంగా చెప్పాలంటే పెద్ద లాస్ అని చెప్పాలి, చాలా పెద్ద లాస్. అంటే ఈ నెగిటివ్ ఆలోచనలు దూరం చేసి పాజిటివిటీని ప్రజల ఆలోచనలో నింపడంలో చాలా గొప్ప కృషి చేశారు. అనేక వందల ఎపిసోడ్స్ వారు యూట్యూబ్ మాధ్యమం ద్వారా, ఫేస్బుక్ మాధ్యమం ద్వారా ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. అనేక లక్షల మంది వారికి ఫాలోవర్స్ ఉన్నారు. వారు మనీ మంత్ర అని చెప్పేసి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. మనీ గురించి ఎలా ఆలోచన కలిగి ఉండాలి, డబ్బు సంపాదించండి, మనిషి ఎట్లా ఆలోచించాలి, ఎలా యాక్ట్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో అట్రాక్షన్ అనే యాక్షన్ అనేది ఉంది. పని చేయకుండా కూర్చుంటే కాదు, నువ్వు లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని బలంగా నువ్వు ఆకర్షిస్తే అనుకుంటే అది సంపాదించే మార్గాలు తెరవబడతాయి. ఆ మార్గాల్లో నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు అనుకుంది నువ్వు సాధించగలుగుతావని చాలా గొప్ప సబ్జెక్ట్ని వారు ప్రజలకు అందజేశారు. అయితే ఈ డబ్బు గురించి ఉంటే నియమాలేంటి, డబ్బు పట్ల మనం చేసే తప్పేంటి, కృతజ్ఞత భావన ఎలా కలిగి ఉండాలి, ఎంత కూడా చాలా చక్కటి సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. వారు కోరుకున్నది ఏంటంటే అనేక మందిని కోటీశ్వరులు చేయాలి అని చెప్పేసి అనేక మంది సాక్ష్యం కూడా చెప్తున్నారు. వారి సెషన్స్ అటెండ్ అయిన తర్వాత మా జీవితంలో మార్పు వచ్చింది, మా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, మేము డబ్బు సంపాదించాము, కోట్లు సంపాదించాము అని చెప్పేసి. వాస్తవం చూడండి, మనిషి ఆలోచన విధానం తగ్గట్టుగానే అతను పనులు చేస్తాడు, పనులకు తగ్గట్టుగానే తన జీవితంలో మార్పులు అనేవి వస్తాయి. మంచి పనులు చేసేవాడికి మంచి మార్పు, చెడు పనులు చేసేవాడికి చెడు మార్పు వస్తుంది. కానీ కష్టపడ్డవాడికి ఫలితం వస్తుందా అంటే కాదు. కేవలం కష్టం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా మనం అనుకున్న దాన్ని మన లైఫ్లో అట్రాక్ట్ చేయగలగాలి, ఆకర్షించగలగాలి. మనకు కావాల్సింది సమస్తం ఈ విషయంలో ఉందండి. ఇప్పుడు నా మాటలు ఎవరైతే వింటున్నారో మీతో ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు మీ జీవితంలో ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని మీరు ఆకర్షించారు కాబట్టి మీ జీవితంలోకి వచ్చింది. మీరు ఆకర్షించింది మీ జీవితంలోకి రాదు. అప్పులైనా, జబ్బులైనా, డబ్బులైనా, గొడవలైనా, సమస్యలైనా, ఆనందమైనా, మనశ్శాంతైనా, నిద్ర అయినా, లేకపోతే డిస్టర్బెన్సెస్ అయినా, ఏదైనా కానీ మనమే దాన్ని ఆకర్షిస్తాము, మనకే దానికి వెల్కమ్ చెప్తాం. అయితే మన జీవితంలో ఏవైతే ఉండకూడదు అనుకుంటున్నామో దాన్ని మన జీవితం నుంచి బయటికి ఎలా పంపించేయాలి, మనం ఏదైతే కోరుకుంటున్నామో అవి మన జీవితంలోకి ఎలా రావాలి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి కావలసిన ప్రతీది కూడాను ఈ విశ్వంలో ఉంది. ఈ విషయంలో ప్రతీది కూడాను ఆ సర్వేశ్వరుడు, ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు ఈ మానవుడికి కావాల్సిన సమస్తము కూడా ఈ భూమి మీద పెట్టేశాడు, ఈ భూమి లోపల పెట్టేశాడు. మనము అది పొందాలంటే మనం ఎలా ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, ఈ యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ టోటల్ యూనివర్స్, ఈ సమస్త విశ్వాన్ని కూడా మానవుడి కోసం సృష్టించిన ఆ సృష్టికర్తతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ అన్న సిద్ధాంతం ఉంది. అడుగు, నమ్ము, పొందు. అడగాలి, ఎవరిని అడగాలి? ఈ విశ్వాన్ని ఎవరు శాసించగలుగుతారు? ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరు? ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ మహా గొప్ప శక్తిమంతుడు, ఆ భగవంతుడు, సర్వసత్త, ఆ సర్వేశ్వరుడు ఈ విశ్వాన్ని మన కోసం సృష్టించాడు. ఆ సృష్టికర్తతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ సర్వేశ్వరుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మన కోసం విశ్వం పనిచేసే విధంగా మనం ఎలా ఆకర్షించగలగాలి, ఇదంతా కూడా గొప్ప సిద్ధాంతం అండి. చాలామంది ఇది సిద్ధాంతాన్ని తెలిసి దాని మీద ప్రాక్టీస్ చేసేవారు ఉన్నారు. చాలామంది కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈ సిద్ధాంతం మీకు అవగాహన లేకుండానే తన జీవితంలో ఆకర్షిస్తూ ఉంటాడు, ఆకర్షించి తన జీవితంలోకి వచ్చేస్తుంటాయి. కానీ తన అనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతున్నాడు. ఎందుకంటే దాన్ని ఆకర్షించే విధానము తెలియక, దాన్ని ఆకర్షించడం రాక, ఆకర్షించే సిద్ధాంతం తెలియక మన జీవితంలోకి అనేక విషయాలు రావటం లేదు. మన జీవితంలో మనం అనుకున్నది రావాలంటే ఆ బ్లాక్స్ని దూరం చేయాలి, ఆటంకాలను దూరం చేయాలి. ఇదంతా కూడా ఒక సైన్స్. ఇది న్యూరో సైన్స్, సబ్కాన్షియస్ బ్రెయిన్ యొక్క మ్యాజిక్. ఇదంతా కూడా ఈ విశ్వంతో మనం కనెక్ట్ అయ్యే ఒక విధానము. సో మరి ఈరోజు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి వారు మన మధ్య లేరు. వారి యొక్క ఆశయం ఒకటే, పేదవారిగా ప్రజలు ఉండకూడదు. పేదరికం వల్ల మానవుడు అనేక క్రైమ్స్ చేస్తుంటారు. ఈ పేదరికంతో బాధపడకూడదు. మనమైనా, మన పిల్లలైనా, మన నెక్స్ట్ జనరేషన్ అయినా డబ్బు అనేది మన కోసం పనిచేసేలా చేయాలి, ధనికులుగా ఉండాలి అని చెప్పేసి మరి జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సమస్తము కూడాను నడిపిస్తున్న ఆ సర్వేశ్వరుడి ఆధీనంలో ఉంది. మరి శ్రీ అనంతకృష్ణ స్వామి వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని, మనశ్శాంతిని, సహనాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై హింద్.